హలో షాపింగ్ లవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజు టాక్స్. ఈరోజు మన లేడీస్కి ఎంతో ఉపయోగపడే ప్రోడక్ట్స్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఇది మగవాళ్ళ కోసం అయితే కాదు, ఓన్లీ లేడీస్ కోసం మాత్రమే. దట్టు ఏంటంటే సింపుల్ హ్యాక్స్ ద్వారా లైఫ్ని ఇంకాస్త ఈజీ అయితే చేయొచ్చు అనమాట. అలాంటి కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపించబోతున్నాను. అందులో వచ్చేసరికి మీకు ఫస్ట్ అయితే చూపించాల్సింది ఈ టేప్ అండి. ఈ టేప్ వచ్చేసరికి మనకి బ్రెస్ట్కి లిఫ్టర్ కింద అయితే యూజ్ అవుతుంది అనమాట. సో లైక్ ఏంటి అంటే ఒక్కొక్క డ్రెస్ మనకి డీప్ కట్స్ ఉండొచ్చు, లేదంటే బ్యాక్లెస్ రావచ్చు. సో అలాంటి టైంలో మన ఇన్నర్ వేర్ లైక్ బ్రాస్ అయితే వేయడం అయితే కుదరదు కదా, స్ట్రాప్స్ అన్నీ విజిబుల్గా ఉంటాయి కాబట్టి టేప్ అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. మంచిగా కాటనీ సాఫ్ట్ మెటీరియల్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా మనకి స్టిక్ ఆన్తో అయితే వస్తుంది అనమాట. కేవలం మన బ్రెస్ట్ కోసం మాత్రమే కాకుండా మన ఫీట్ దగ్గర ఏమైనా షూస్ అవి టైట్గా ఉన్నప్పుడు ఎక్కడైతే మనకి రబ్ అయిపోయి నొప్పి వస్తుందో అక్కడ అప్లై చేయొచ్చు. సో నేను ఇమేజెస్ కూడా అటాచ్ చేస్తాను చూడండి. సో ఇలాంటి కేసెస్లో ఈ టేప్ అయితే మాత్రం రియల్లీ చాలా యూజ్ అవుతుందండి ఆడవాళ్ళకి. మనకి 5 మీటర్స్ లెంత్, సో 5 మీటర్స్ లాంగ్ లెంత్లో వస్తుంది. అండ్ ఇదంతా ఒక కాంబో అనమాట. దీంతో పాటు ఇలాగా నిప్పుల్ కవర్స్ కూడా అయితే వస్తున్నాయి. సో ఈ నిప్పుల్ కవర్స్ వచ్చేసరికి ఏంటంటే వన్ టైం యూజ్ అనమాట. సో ఏంటంటే కొన్ని డ్రెస్సెస్లో చూడండి, మనం ఏవైనా కొంచెం ప్లెయిన్ ఫ్లాట్ విత్ డ్రెస్సెస్ వేసినప్పుడు షేప్ అనేది విజిబుల్గా కనిపిస్తుంది. సో ఆ కేసులో ఏంటంటే సో వీటిని యూజ్ చేసినట్టయితే మనకి షేప్ అనేది అలా అక్వర్డ్గా కనిపించకుండా అయితే ఉంటుంది అనమాట. సో అండ్ వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటాయన్నమాట. నేను అమెజాన్ నుండి అయితే తీసుకున్నాను. అమెజాన్లో చాలా ఐటమ్స్ నేను షాప్ చేస్తూ ఉంటాను. సో వీటి యొక్క రివ్యూస్ బాగుండడంతో ఇదైతే ట్రై అవుట్ చేశాను. నాకైతే మంచిగానే అనిపించింది అనమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ఇవి వచ్చేసరికి వన్ టైం యూజ్. వన్స్ మనం వెనక ఉన్న గమ్ అన్నది రిమూవ్ చేసి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే యూజ్ చేయలేం. బట్ అలా కాకుండా మనకి రీయూజబుల్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవిగోండి, ఇవి నిపిల్ షీల్డ్స్ అనమాట. చూడడానికి మన స్కిన్ కలర్లోనే ఉంటుంది. చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట. సిలికాన్ మెటీరియల్తో అయితే వస్తుంది అనమాట. సో దీని వెనకాల మనకి ఇలా గమ్ అయితే ఉంటుంది. ఇదిగోండి. సో దీన్ని మళ్ళీ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టి దాచేసుకుని మళ్ళీ రీయూజ్ అయితే చేయొచ్చు అనమాట. దీనికి గమ్ ఉండడం వల్ల మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. లైక్ మన శారీస్ కానీ లేదంటే డ్రెస్సెస్ కానీ దుప్పటాస్ మనం వేసినప్పుడు అవి మనం ఒక సైడ్ పెట్టాలనుకుంటే జారిపోతూ ఉంటాయి. సో దానికి ఏంటంటే 2 సైడ్ మనకి స్టిక్ ఆన్ అయ్యే ఇలాంటి స్ట్రిప్స్ అయితే ఉంటాయి. మనకి 2 వైపులా కూడా మనకి ఒక లేయర్ లాగా అయితే వచ్చేస్తుంది అనమాట. మధ్యలో వచ్చేసరికి మనకి గమ్ ఉంటుంది, డబల్ సైడెడ్ గమ్ అయితే వస్తుంది అనమాట. సో అది మనం జస్ట్ మన డ్రెస్కి అయితే పెట్టుకోవడం, కవర్ చేసేసుకోవడం అంతే. ఇదిగోండి, ఇలా అయితే వచ్చేస్తుంది. అండ్ రెండో సైడ్ కూడా ఇలా రిమూవ్ అయిపోతే మనకి ఇది ట్రాన్స్పరెంట్గా ఈ స్ట్రిప్ అయితే ఉంటుంది. సో దీన్ని జస్ట్ ఇదిగోండి, ఈ ప్లేస్ ఉందనుకోండి, ఇక్కడ 1 సైడ్ మనం వేసేసిన తర్వాత నెక్స్ట్ సైడ్ని దానిపైకి మనం కవర్ చేస్తాం. ఎస్పెషల్లీ శారీ డ్రేపింగ్లో ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది. మనం ఇలా పెట్టామంటే ఇంకా ఆ ప్లేస్ నుండి అది కదలకుండా అలా ఫిక్స్డ్గా అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు ఒక మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసరికి ఫ్రమ్ ది బ్రాండ్ మినిమలిస్ట్ అండి. సో ఇందులో మనకి చాలా మంచిగా వినే ఉంటాం కదా రివ్యూస్. సో నేను ఈసారి అయితే ట్రై చేద్దామని అనుకున్నాను. ఆల్రెడీ యూస్ చేశాను. ఇప్పుడు నా బేర్ ఫేస్ అయితే మీరు చూస్తూ ఉన్నారు. సో కొద్దిగా అమౌంట్ మనం తీసుకుని అప్లై చేసినప్పుడు చాలా మాయిశ్చరైజర్గా ఉంటుందండి. ఎస్పెషల్లీ డ్రై స్కిన్ వాళ్ళు అయితే డెఫినెట్లీ యూజ్ చేయొచ్చు. చూడండి, జస్ట్ ఇలా అప్లై చేస్తున్నాను. డెఫినెట్లీ చాలా యూజ్ అవుతుంది. అండ్ స్మెల్ వచ్చేసరికి మాత్రం నాకు అంత నచ్చలేదు. ఎందుకనంటే ఇది సమ్ మెడిసిన్ స్మెల్ లాగా అయితే వస్తుంది అనమాట. బట్ నాకు నచ్చింది. టెక్స్చర్ కానీ ఆ లాంగ్ రన్లో స్మూత్గా మన స్కిన్ ఉండడం కానీ అదైతే మాత్రం నాకు సాటిస్ఫైడ్గా అనిపించింది. అండ్ ప్రైస్ కూడా మచ్ రీజనబుల్ అనమాట. అండ్ దీంతోపాటు ఇంకొక ఫౌండేషన్ నేను రెవల్యూషన్ నుండి అయితే ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. అందులో ఈ ఫౌండేషన్ అయితే చూపించాను కదా. సో ఇలా స్టిక్ లాంటిది నేను ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తున్నాను. రెవల్యూషన్ నుండి అంటే డెఫినెట్లీ బాగుంటుంది. చూడండి, మనకి చాలా ప్రీమియం అయితే ఉంటుందన్నమాట. అండ్ కొద్దిగా అప్లై చేయడంతోనే మనకి ఫేస్లో ఆ కలర్ కూడా అలాగే వచ్చేస్తుంది. జస్ట్ ఒక లైన్ అలా డ్రా చేసి దీన్ని బ్లెండ్ చేస్తున్నాను. చూడండి, చాలా బాగా అయితే బ్లెండ్ అయిపోతుంది. ఆ మాయిశ్చరైజర్ ప్లస్ ఈ ఫౌండేషన్ రెండు కూడా నాకు చాలా బాగా అయితే సెట్ అయిందని అనిపించింది. ఎస్పెషల్లీ ఆఫీస్ గోయింగ్ కానీ కాలేజ్ గోయింగ్ కానీ వాళ్ళకి ఇది
హైలీ సజెస్టెడ్. దాంతోపాటు ఒక కన్సీలర్ తీసుకున్నాను ఇన్సైడ్ బ్రాండ్ నుండి. సో ఈ కన్సీలర్ వచ్చేసరికి యూస్ చేశాను, బట్ ఆరెంజ్ టోన్ అన్నది ఏమో అంతగా నాకు సరిగ్గా సెట్ అయిందని అనిపించలేదు. బట్ ఓవరాల్గా ఎక్కువ కవరేజ్ ఉన్న మేకప్ వేసుకున్నప్పుడు అయితే బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇలా ఉంది, మీకు టెక్స్చర్ అయితే బాగుంది. అండ్ చూస్తున్నారు కదా, పీచీ కలర్ అయితే వస్తుంది అనమాట. అంటే స్కిన్ కలర్లోకి బ్లెండ్ అయిపోతుంది, బట్ ఫౌండేషన్ అన్నది ఎక్కువగా వేసుకున్నప్పుడు అయితే ఓకే. కానీ లైక్ జస్ట్ అలా టచ్ అప్లా ఇచ్చినప్పుడు మాత్రం ఈ కన్సీలర్ అయితే అంతగా నాకు ఓకే కాదని అనిపించింది. అండ్ లిప్స్టిక్ వచ్చేసరికి ఇన్ని రోజులు ఇది ఎందుకు ట్రై చేయలేదు మేబ్లిన్ అని అనిపించింది అనమాట. సో ఇది లైక్ మనకి సూపర్ స్టే మ్యాట్ లిప్స్టిక్ అండి. బట్ అసలు నేను ఇంత లాంగ్ రన్గా అసలు కొంచెం కూడా పోకుండా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా బాగుంది. నేను సూపర్ స్టేలో వేరేవి కూడా యూస్ చేశాను, కానీ వాటికంటే ఇది నాకు చాలా బెస్ట్ అనిపించింది. చూడండి, ఒక స్వాచ్ వేసి చూపిస్తాను. ఇది ఎస్పెషల్లీ ఏంటంటే ఆఫీస్ గోయింగ్ వాళ్ళు అస్తమానం లిప్స్టిక్స్ బయట తీసి వేసి లోపల పెట్టడం అంత కంఫర్టబుల్ ఫీల్ అవ్వకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం అన్నమాట. ఎస్పెషల్లీ చాలా లైట్ కలర్ ఉంది, నేను ఇదే వేసాను. అసలు స్మజ్ అవ్వట్లేదు, దేనికి ట్రాన్స్ఫర్ కూడా అవ్వట్లేదు అనమాట, అలానే ఉంటుంది. అందుకని ఇదైతే నచ్చింది. సో ఈరోజు వీడియోలో అయితే ఈ 5 యూస్ఫుల్ థింగ్స్ అయితే మీ ముందుకి తీసుకుని వచ్చాను. ఐ హోప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎలాంటి ప్రోడక్ట్స్ పైన మీరు రివ్యూ చూడాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫర్దర్గా వీడియోస్ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్. బాయ్.